వందనాలు. వందనాలండి. వందనాలండి. వందనాలు. వందనాలు సార్. వందనాలు. పరిశుద్ధ గ్రంథంలో కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకునే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, మహాగణుడు అయిన దేవ, రక్షగా నీకు స్తోత్రాలు నాయన. ఈ ఉదయకాల సమయంలో ఇప్పుడు దాకా నీ బిడ్డలు జూమ్లో ఆయా నాయన కీర్తనలతోనూ, వాక్య పఠనంతోనూ, వాక్య ధ్యానంతోనూ నిన్ను మహింపరిచిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు. ఆయా అల్పుణ్ణి, అయోగ్యుడిని నీ పాదముల చెంత నిలబడుతూ ఉండగా నన్ను నీ సిలువ చాటును మరుగు చేసుకొని మీరు మాట్లాడండి. మాట్లాడే మాటలు వృధాగా పోకుండా మా హృదయాల్లో పదిలపరుచుకొని ఫలించడానికి సహాయం చేయండి. సమస్త వాతావరణాన్ని మీ స్వాధీనంలో ఉంచుకొని నడిపిస్తూ ఉన్నందుకు మీకు స్తోత్రాలు. అయా మాకు వినటానికి కావాల్సిన చెవులు, గ్రహించడానికి కావాల్సిన హృదయాన్ని మాకు అందరికి దయచేయండి. అయా నీ మాటలు నాయన జుంటి తేనీల ధారల వంటి మాటలు మాకు వినిపించమని నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభునామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. 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 పరిశుద్ధ గ్రంథంలో కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. మార్కు సువార్త 4వ అధ్యాయంలో 36వ వచనం నుండి 41వ వచనం వరకు మనం చదువుకుందాం. ఒక్కసారి చదువుకుందాం. చూడండి అందులో ఏం రాయబడ్డదో. ఆ దినమే సాయంకాలం అయినప్పుడు ఆయన అద్దరికి పోదుమని వారితో చెప్పగా వారు జనులను పంపివేసి ఆయనను ఉన్న పాటున చిన్న దోణిలోకి తీసుకొని పోయిరి. ఆయన వెంబడి మరికొన్ని దోణులు వచ్చెను. అప్పుడు పెద్ద తుఫాను రేగి ఆయన ఉన్న దోణి మీద అలలు కొట్టినందున దోణి నిండిపోయెను. ఆయన దోణి అమరమున తలగడ మీద తలవాల్చుకొని నిద్రించుచుండెను. వారాయనను లేపి, బోధకుడా, మేము నశించిపోవచ్చున్నాము, నీకు చింత లేదా అని ఆయనతో అనిరి. అందుకు ఆయన లేచి గాలిని గద్దించి నిశ్శబ్దమై ఊరకుండమని సముద్రముతో చెప్పగా గాలి అణిగి మిక్కిలి నిమ్మళమాయెను. అప్పుడైనా మీరెందుకు భయపడుచున్నారు? మీరింకనూ నమ్మిక లేక ఉన్నారా అని వారితో చెప్పెను. వారు మిక్కిలి భయపడి ఈయన ఎవరో, గాలియు సముద్రమును ఈయనకు లోబడుచున్నవని ఒకనితో ఒకడు చెప్పుకొనిరి. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఇందులో ఎంతో ప్రాముఖ్యమైనటువంటి మాటలు మనకు తెలియజేస్తా ఉన్నారు. యేసు ప్రభు వారు 3.5 సంవత్సరాలు ఈ లోకంలో ఎన్నో అద్భుతాలు చేశారు, సూచక క్రియలు చేశారు, ఎన్నో స్వస్థతలు చేశారు, చనిపోయినటువంటి వారిని కూడా తిరిగి లేపారు. ఈ క్రియలు చేసినప్పుడు శిష్యులు దగ్గరలోనే ఉన్నారు. దగ్గరలో ఉండి కూడా ఇంకా అపనమ్మకంతో ఉన్నారు. వారిని గూర్చి ప్రభువు ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నారు. వారిని గూర్చేనా మనకు బాగా నమ్మకం ఉందా? మనలో కూడా చాలా మందికి అపనమ్మకము ఉంటుంది. అల్ప విశ్వాసము, అవిశ్వాసము, ఈ రెండు కూడా మానవులకి వస్తూ ఉంటాయి. పూర్తిగా విశ్వాసం ఉంటే వాళ్ళు ఏమైపోతారు తెలుసా? హతసాక్షులు అయిపోయే పరిస్థితుల్లో కూడా నిలబడిపోతారు. చనిపోవటానికి కూడా యేసు ప్రభు వారి నామంలో వాళ్ళు చనిపోవటానికి కూడా సిద్ధపడినటువంటి వాళ్ళు పూర్తిగా విశ్వసించినటువంటి వాళ్ళుగా కనిపిస్తూ ఉంటారు. ఇందులో మనం చూస్తే యేసు ప్రభు వారిని ఒక చిన్న దోణిలో ఎక్కించుకొని తీసుకుపోతున్నారట. ఎలా తీసుకుపోతున్నారు అనేది ఇందులో రాస్తున్నాడు. ఉన్న పాటున అని రాస్తున్నాడు. అక్కడ ఎట్లా అయితే ఉన్నారో ఆయన యాజ్ ఇట్ ఈజ్గా ఎక్కడికి పోనివ్వకుండా తీసుకొని పోతున్నటువంటి చిన్న దోణి అక్కడ కనిపిస్తూ ఉంది. ఆ దోణిలో వాళ్ళు తీసుకుపోతా ఉంటే కొన్ని దోణెలు ఆయనకి వెంబడించినాయి. ఆయన్ని, ఎవరిని? యేసు ప్రభు వారు ఎక్కినటువంటి ఆ చిన్న దోణిని కొన్ని దోణెలలో మనుషులు ఎక్కి వెంబడించినట్లుగా కనిపిస్తూ ఉంది. ఇందులో ఏందయ్యా అంటే ఆయన ఎక్కగానే కొంత దూరం సముద్రంలోకి కొంత లోతుగా పోయేటప్పటికే రాస్తున్నాడు. సముద్రం ఒడ్డునే నడిపితే రాళ్ళు రప్పలు తగులుతుంటాయి కాబట్టి కొంచెం లోతుకి తీసుకుపోయి చేస్తుంటారు. పేతురు గారు చేపలు పట్టడానికి పోతే ఏం జరిగింది? కొంచెం లోతుకి పోనీ అని ప్రభువారు చెబుతున్నారు. లోతైన జీవితం కావాలా నీకు నాకు? లోతైన జీవితం ఉంటే ఏం జరుగుతుందో తెలుసా? అలల తాకిడి మానవులకు తగులుతూ ఉంటుంది.
అలలు అనేవి లోకానికి సంబంధించినటువంటివి. లోకంలో ఉన్నటువంటి కష్ట నష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. యేసు ప్రభు వారిలో మనము లోతుగా మనం ఉంటే, అంటే ఆయన్ని ఎక్కువగా విశ్వసిస్తే కొన్ని బాధల్ని భరించి తీరాల్సిందే. కాబట్టి ఆయన ధోని ఎక్కినటువంటి వ్యక్తిగా ఉండి కొంచెం ముందుకు పోగానే సముద్రం ఏం జరిగిందట? పెద్ద తుఫాను రేగింది. అలలు అలలు కొట్టినందున అలలు కొట్టినందున ధోని అలలు అనేవి వస్తా పోతా ఉండేటువంటివి, వస్తుంటాయి పోతుంటాయి. దేవుణ్ణి నమ్ముకున్నటువంటి వారికి జీవితంలో కష్టాలు వస్తూ ఎప్పుడు అంతే ఉండవు. పోతుంటాయి, వస్తుంటాయి, మళ్ళీ వస్తుంటాయి, మళ్ళీ పోతుంటాయి. కానీ నీవు అసలు భయపడాల్సిన పనే లేదు. నేనున్నాను మీకు తోడు అని చెప్పినటువంటి దేవుడు మన దేవుడు. ఆయన పుట్టుకే అది. నేను నీకు తోడుగా ఉండేటువంటి దేవుణ్ణి. ఇమ్మానుయేలు అనగా దేవుడు నాకు తోడై ఉన్నారు. మనకు తోడు. తోడై ఉండును. మనకు దేవుని యొక్క తోడు. మానవుల యొక్క తోడు మానవులకి ఎంతో కాలం నిలవదు. మానవుల యొక్క తోడు ఎంతో కాలం ఉండదు. ఎంతకాలం ఉంటుంది అంటే వాడికి సహాయం తీరిపోయిన దాకానే ఉంటుంది. వాడి కష్టాల్లో వీడి సహాయం చేసినంత వరకే వాడు తోడుగా ఉంచుకుంటాడు. లేదంటే మళ్ళీ వీడి సహాయం అడుగుతాడేమోనని భయపడతా ఉంటాడు. కాబట్టి ఆయన ఎల్లప్పుడూ మానవులకు తోడుగా ఉంటాను అని చెప్పి భూమి మీదకి వచ్చినటువంటి ప్రభువు మన ప్రభువు. అది అలలు కొట్టినందున ఏం జరిగిందట? దోణె నిండిపోయాను. దేంతో నిండిపోయినాయట? నీళ్లతో నీళ్లతో నిండిపోవాలి. అది దేవుని యొక్క పని. ఆయనైతే ఏం చేస్తున్నాడు? అమరమున తలకడ చేసుకొని అలా ఉన్నాడు. తల వాల్చుకొని కాసేపు పండుకుందాము, నిద్రపోదాము అనుకున్నాడేమో. అంటే ఏంది? వీళ్ళ విశ్వాసం ఎంతవరకు ఉంటుందో చూద్దాము అనే ఆలోచన ప్రభువుకు కలిగింది. అందువలన ఆయన ఏం చేస్తున్నాడంటే, చూద్దాం వీళ్ళ విశ్వాసం ఎంతవరకు ఉంటుందో. వీళ్ళు వచ్చి మళ్ళీ నన్ను అడుగుతారో లేదో, అడిగితే అప్పుడు ఆలోచన చేద్దాం. ఎవరైనా సరే కష్టాల్లో ఉన్నప్పుడు దేవుణ్ణి ప్రార్థన చేస్తారా లేదా, వచ్చి అడుగుతారా లేదా అని ఆయన ఎదురు చూసేటువంటి దేవుడు మన దేవుడు. ఎవరైనా సరే కష్టాల్లో ఉన్నాడు, అయ్యా నేను కష్టాల్లో ఉన్నాను, రోజు గుడికి పోతున్నా, పాటలు పాడుతున్నాను, ప్రార్థన చేస్తున్నాను కదా, నేను చెప్పేదేముంది ఆయనకి, ఆయనే సహాయం చేయొచ్చు కదా అనుకునే వాళ్ళు చాలా మంది కనిపిస్తూ ఉంటారు. కానీ నీవు అడగనిదే ఆయన ఏమీ చేయడు. కాబట్టి నువ్వు అడగాలి. వెంటనే ఆయన నిద్రించుచుండెను అని రాస్తున్నాడు. ఆయన నిద్రపోయే దేవుడు కాదు. ఆయన కొనుకడు నిద్ర, ఆయన కునుకడు నిద్రపోడు నిద్రపోడు అనే మాట పరిశుద్ధ గ్రంథంలో రాపించాడు. ఆయన నిద్రపోయే దేవుడైతే లేపాలి. మనం చూస్తున్నాం నిద్రపోయే దేవుళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళని లేపుతూ ఉంటారు తెల్లవారుజామున లేచి, నువ్వు నిద్రలేయ్యా, నువ్వు లేకపోతే మీ ఆవిడకి చెప్పయ్యా, మీ ఆవిడ వచ్చి నేను లేపుద్దయ్యా అని వాళ్ళ ఆవిడ కూడా చెబుతుంటారు. దేవుడు పెళ్లి చేసుకున్నా అంట, పిల్లల్ని కన్నా అంట, అట్లా ఉండే దేవుడు మన దేవుడు కాదు. అలాంటి దేవుడికి భావబంధాల్లో చిక్కుకునే అతను దేవుడే ఎలా అవుతాడు? భావబంధాల్లో చిక్కుకొని పోతాడు. కొడుకులు, మనవాళ్ళు, మనవరాళ్ళు వగైరా వస్తే ఇక ఏముంటుంది? ఆయన లైఫ్ ఏముండదు. ఆయన్ని దేవుడు అనలేరు. చూసారా? బ్రహ్మచారి అయినటువంటి దేవుడు అంటే స్త్రీ అనేది ఎవరయ్యా అంటే మన సంఘములో ఉన్నటువంటి వ్యక్తుల్ని స్త్రీ అన్నారు. ఆయన పురుషుడు అనే మాట అందులో రాస్తున్నాడు పరిశుద్ధ గ్రంథకర్త. అందువలన వీళ్ళందరూ కూడా ఏం చేశారో తెలుసా? శిష్యులు వచ్చి వారు ఆయనను లేపి, బోధకుడా, ఇప్పుడు దాకా మాకు బోధించావు, మంచి మంచి మాటలు బోధించావు, బాగానే ఉంది. జరిగినటువంటి విషయాన్ని ఇక్కడ చాలా క్లియర్ గా రాస్తున్నాడు మార్కు గారు. మేమేం చేస్తున్నాము? నశించిపోతున్నాము. ఎవరైనా సరే నేను చచ్చిపోతున్నాను అని యేసు ప్రభు వారి దగ్గరకు వచ్చి మాట్లాడితే నిన్ను కాపాడుతాడు. ఆయన వచ్చిందే అందుకు అని మనకు తెలుసు కదా.
అవును. నశించేదాన్ని. ఏం తెలుసు? లోకాసు వార్త 19:10లో ఒక వ్యక్తి కనిపిస్తా ఉంటాడు. ఆయన అప్పుడప్పుడు తలుసుకుంటానే ఉంటాం. పొట్టిగా ఉంటాడు పాపం ఆయన. జక్కయ్య అండి. జక్కయ్య పొట్టిగా ఉన్నాడు అనగానే గుర్తుకొచ్చారు. జక్కయ్య. ఆయన గురించి కప్ప గుత్త అంటున్నాడు, దూర నీటి ఏదైతే ఉందో నశించి ధనవంతుడు. దానమై నశించిన దానిని వెదకి వెదకి రక్షించాలి. అది నా పని. ప్రభు యేసుక్రీస్తు ఇదిగో వారి ఎవరైతే నశిస్తున్నానని కేక వేస్తాడో వాళ్ళని నేను రక్షిస్తాను. ఎవడైతే నశించటం లేదు, నాకు సంబంధం లేదు అని అంటాడో వాడిని రక్షించాల్సిన పని లేదు. వైద్యుడు ఎవరికి కావాలి? రోగం ఉంది అని రోగస్తులకి వారికే వైద్యుడి దగ్గరకు వస్తాడో వాడికి కావాలి. రోగం ఉన్నా కూడా కప్పుకొని నాకే లేదు ఏమి లేదు అనే వాడి దగ్గరికి డాక్టర్ అవసరం లేదు వాడికి. చూస్తున్నారు కదా, కప్పుకొని జీవించే జీవితం, హృదయంలో దాచుకొని ఉండేటువంటి జీవితము మనుషులకు కనపడదేమో కానీ దేవునికి నీ జీవితము కనిపించి తీరుద్ది. కాబట్టి నీవు ఆ కనిపించేది ఆయన కనపడుతుంది అని తెలుసుకొని నీవు కనిపించేటట్లుగా ఆయనకి తెలియచేయి. అది మనం చేయాల్సింది. అప్పుడు అయ్యా నేను నశించిపోతున్నాను అని ఎవడైతే అడుగుతాడో, ఎవరైతే అడుగుతాము అని బయలుదేరతారో అప్పటి నుంచే బిగినవుద్దట ఆయన దృష్టి మన మీద. వివేకము కలిగి దేవుని వెతకు వారు కలరేమో అని యెహోవా ఆకాశము పన్నులు పరిశీలన చేస్తున్నాడు అని రాస్తున్నాడు. దేవుడు ఎప్పుడు నేను చూసే దేవుడు ఆయన. కాబట్టి ఆ దేవునికి నీవు కనపడుతున్నావా? తాక్కుంటున్నావా? ఎంత భయంకరమైనటువంటి పరిస్థితిలో నీవు ఉన్నావో ఇందులో రాస్తున్నటువంటి మాట కనిపిస్తూ ఉంది. దేవుడు మానవులను చూచేటువంటి దేవుడు. 101వ కీర్తన గ్రంథంలో కీర్తనలో 101వ కీర్తనలో 6వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే ఆయన మాట్లాడుతున్నటువంటి ఒక మాట దావీదు గారితో మాట్లాడుతున్నాడు. దావీదు గారితోనే కాదు, ప్రజలందరితో మాట్లాడే మాట ఇదే. దేవుడు ఈ రోజు కూడా మాట్లాడేటువంటి మాట ఏందో తెలుసా? చదవండి ఒకసారి. 101:6వ వచనము. నా యొద్ద నివసించినట్లు దేశంలో నమ్మకస్తులైన వారిని నేను కనిపెట్టుచున్నాను. దేశములో నమ్మకమైనటువంటి వాళ్ళని నేను కనిపెట్టుచున్నాను. కనిపెడతా ఉన్నాను. కనిపెట్టటము అంటే చూడటము, లేదంటే వెదకటము. కనిపెట్టడం అంటే వెదకటమేనండి. వెతకటమండి. ఆయన వెతుకుతా ఉన్నాడు. ఎవరి కోసమట? నమ్మకస్తులైన వారిని నమ్మకస్తులైనటువంటి కోసం వాళ్ళు అండి. ఎవరైనా ఉన్నారా? దేశం మొత్తం మీద వెతుకుతున్నా అంటే ఆయన కను దృష్టి నమ్మకస్తుల మీద పడతా ఉంది. నువ్వు నమ్మకస్తుడివేనా? మనం అందరం నమ్మకస్తులమేనా? దేవుని యందు నమ్మకం కలిగి విశ్వాసం కలిగి జీవించే మానవులకి ఇది ఒక హెచ్చరిక. విశ్వాసం లేనటువంటి వారికి కూడా ఇది ఒక హెచ్చరికగా కనిపిస్తా ఉంది. అసలు తుఫాన్ ఎందుకండి లేచింది? సముద్రం మీద తుఫాన్ ఎందుకు లేచింది? ఫిజికల్ గా మనం ఆలోచన చేస్తే సృష్టికర్త అయిన దేవుడు సృష్టి మీద కాలు పెట్టినప్పుడు సృష్టికి ఎంత సంతోషం కలిగింది. సముద్రం అట ఉప్పొంగుతుందట. ఆలోచన చేశారా? సృష్టికర్త అయిన దేవుడు సృష్టి మీద బ్రతికి పుట్టి బ్రతికి పెద్దవాడై అలా ఉంటే ఆయన అసలు ఎవరు నమ్మలా. కానీ సృష్టిలో భాగమైనటువంటి సముద్రం ఉప్పొంగి తరంగాలు అలా పైకి లేచి వస్తున్నాయట. ఏం మునిగిపోవచ్చుగా పడవా? అంత పెద్ద అలలు వచ్చినప్పుడు మునిగిపోయే పరిస్థితి లేదు. ఇక్కడ జరుగుతుంది ఏందయ్యా అంటే ఆ సంతోషం పట్టలేకపోతుందట. యేసు ప్రభువారు సముద్రం పక్కన అలా నడుచుకుంటూ పోతేనట అవి అలలు పైకి ఎగసి రాస్తున్నాడు. అందులో పైకి ఎగసి ఇలా దగ్గరకు వచ్చి పాదాలు స్పృశించి వెనకపోతున్నాయట. జాషువా గారు రాస్తున్నటువంటి ఒక పద్యం ఉంది ఇందులో. ఎంత బాగా రాశాడు ఆయన. అప్పుడప్పుడు ఆ పద్యాలు గుర్తుకొస్తా ఉంటాయి నాకు. చిన్నప్పుడు చదివానండి. తలదాల్చునే ప్రకృతి సతి బలవద్రాజన్యులొక్క 10,000 కత్తులు జడిపించి మొదల ఇచ్చిన బలిరే ప్రభుయేసు సృష్టిపతి నిక్కంబుగా అంటున్నాడు. ఎవరైనా ఒక 10,000 మంది కత్తులు తీసుకొచ్చి సముద్రం దగ్గరకు వచ్చి కత్తులు ఇలా జడిపిస్తే సముద్రం వెనకపోద్దా? ఉప్పొంగటం ఆగిపోద్దా? భయపడుతుందా సముద్రము? భయపడదు. ఎప్పుడు సముద్రం దగ్గరకు పోలేదా మన వాళ్ళు? వెళ్ళామండి.
చాలా మంది పోయి ఉంటారు. నా ఉద్దేశం అదే. ఆ సముద్రాన్ని గురించి రాస్తున్నాడు జాషువా గారు. తలదాల్చుద్దా అసలు సముద్రం? కాల్చదు. ఎప్పుడైనా బలభద్రాజన్యులొక్క 10,000 మంది వచ్చి కత్తులు జడిపించి 10,000 మంది దాంతో చంపేస్తారు. మాట్లాడతా వెనకబో అంటే మాత్రం అది వెనకబోదే పోదు. కాదు. యేసు ప్రభు వారి పాదాలు స్పృశించినప్పుడు వెనకబోయిందట. వెనక్కపోతుంది. ఎందుకని? అది. సృష్టికర్త అయిన సృష్టికర్త అయిన దేవుడు. సృష్టి గుర్తించిందండి. సృష్టించబడిన మానవుడు మాత్రం గుర్తించలేని పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. అలాంటి పరిస్థితుల్లో నీవు నేను ఉంటే ఇందులో ఏం రాస్తున్నారు తెలుసా? అందులో లేచి గాలిని గద్దించి నిశ్శబ్దమై ఓరకుండమని సముద్రముతో చెప్పగా గాలి గాలి అణిగి అణిగి మిక్కిలి నిమ్మళమాయె. మిక్కిలి నిమ్మళమాయెను. ఒక మాట నోటి నుండి వస్తే చాలు, అయ్యా నీ నోటి నుండి మాట వస్తే చాలు, నా యొక్క కుమారుడు స్వస్థపడతాడు, నా కుమార్తె స్వస్థపడుద్ది, లోకంలో స్వస్థత కలుగుద్ది. నీ నోటి నుండి మాట వస్తే చాలయ్యా. ఆ మాట ద్వారా సమస్త సృష్టి సృష్టించబడింది. అది నాకు తెలుసు కాబట్టి నీ నోటి నుండి ఒక్క మాట వస్తే చాలు, స్వస్థత కలిగి కలుగుతుంది. తీరుద్ది. సముద్రముతో చెబితే సముద్రము వినటము ఎంత ప్రాముఖ్యమైనటువంటి మాట. గాలి అణిగి మిక్కిలి నెమ్మళమాయను. అప్పుడు ఆయన మీరెందుకు భయపడుతున్నారు, మీరు ఇంకనూ నమ్మలేక ఉన్నారా రాస్తున్నాడు. అప్పుడు దాకా ఉన్నటువంటి వాళ్ళు, యేసు ప్రభు వారిని చిన్న ధోనిలో ఎక్కించుకున్నటువంటి వాళ్ళు, ఆయన వెంబడి ధోనులన్నీ అమ్మడొస్తున్నాయి. వెంటబడేవాళ్ళు చాలా మంది ఉన్నారు. శాస్త్రులు, పరిసయ్యులు, సద్దూకయ్యులు, రకరకాలైనటువంటి విశ్వాసులు, అవిశ్వాసులు అందరూ ఎమ్మడబడ్డారు. కానీ యేసు ప్రభు వారి దగ్గర దాకా చేరేటువంటి పరిస్థితి ఉందా? తుఫాను ఎవరికి కలిగింది? తుఫాను, అలజడి యేసు ప్రభు వారు ఉన్నటువంటి ధోనికే ధోనిలో. కలిగింది తప్ప దోణలోనే కలిగింది. వెనకబడి వచ్చేటువంటి వాటి మీద పళ్ళ అసలు ఎక్కడ కనపట్టాలా. వెనక వచ్చినాయి అవి. లేకపోతే వెనక పోదాంలే, పెద్దగా నమ్మేదేందిలే, మళ్ళీ ఇటే వస్తాడు కదా, లేకపోతే మనోడే కదా ఆయన యేసు ప్రభు వారు. ఈ ఆలోచనలు కలిగినటువంటి వాళ్ళు ఎమ్మడొస్తున్నారు. యేసు ప్రభు వారు నమ్ముకున్నటువంటి వారి దగ్గరికి యేసు ప్రభు వారు ఉన్నా జరిగేది ఇదే. వాళ్ళు ఏమంటున్నారో తెలుసా? నమ్మిక లేక ఉన్నారా అని అడుగుతున్నాడు. అంటే ఏంది? మీరు ఇంకా నమ్మలేదా నన్ను? నమ్మలేదా? ఇన్ని గొప్ప కార్యాలు మీ ఏదైనా గురించి చెబుతూ ఉంటే, చేస్తా ఉంటే మీరు నమ్మకపోవటం ఏందయ్యా? బోధకుడా, మేము నశించిపోతున్నాం అని కేకలేసినప్పుడు భయం లేదు. ఎందుకు భయపడుతున్నారు అన్నాడే కానీ వాళ్ళలో భయం ఎప్పుడు వచ్చిందో తెలుసా? రాస్తున్నాడు ఇందులో, మీరెందుకు భయపడుతున్నారు, మీరింకనూ నమ్మిక లేక ఉన్నారా అని వారితో చెప్పాను. వారు మిక్కిలి భయపడి ఎప్పుడు? గాలి, సముద్రము ఇదంతా కూడా నెమ్మడించిన తర్వాత వాళ్ళు భయపడుతున్నారట. ఎవరిని చూసి? సముద్రాన్ని చూసి కాదు, గాలిని చూసి కాదు వాళ్ళు భయపడుతుంది. గాలి, సముద్రాలు ఈయనకి లోబడుతున్నాయి, ఈయన ఎలాంటి వాడు అని భయపడుతున్నారట. ఈయన జోలు పోతే చాలా కష్టం అని భయపడి ఉంటారు. ఈ నోటి నుండి మాట వస్తేనే ఆగిపోయినాయి కదా. అలాంటి మాట మంచి మాట అయితే బాగుంటుంది, కానీ ఎప్పుడైనా మనం తప్పు చేస్తే, చెడ్డ మాట వస్తే మనం నశించిపోతాం కదా అని భయపడతా ఉండొచ్చు. ఇందులో ఏమంటున్నాడు? సముద్రమును ఈయనకు లోబడుచున్నవని ఒకనితో ఒకడు చెప్పుకుంటున్నారట వాళ్ళు. ఇదేంటే ఈ విధంగా అయిపోయింది? మనమేమో ఈయన్ని ఏదో అనుకున్నాము, నశించిపోతున్నాము, చింత లేదా అని ఆయన్ని అడుగుతున్నాము. ఆయనకి చింత కావాలట, చచ్చిపోయేవాడికి చింత లేదట. చచ్చిపోయేవాడు వచ్చి నీకు చింత లేదా అన్నాడు అంటే వీడికి చింత లేనట్ట, బాధపడనట్ట, విచారించకుండా ఉన్నట్ల అంటున్నాడు. ఇందులో మార్త గారు ఒక ఉంది ఉందా?
మరియమ్మ ఉందండి. గారు, మార్త గారు, ఇంకొక ఆయన కూడా ఉన్నాళ్ళండి. ఆయన చనిపోయాడు. లాజరు. పోయాడు అని రాశారులే. చనిపోతే యేసు ప్రభు వారు వచ్చారు. వారితో మాట్లాడాడు. అంత బాగానే ఉంది. ఇంకొక రోజు కూడా వచ్చాడు. వచ్చినప్పుడు మరియమ్మ గారు కాళ్ళ దగ్గర కూర్చొని ఉంది. మా అత్తమ్మ గారు సకల పనులు పెట్టుకుంది. పనులు లేకపోతే ఎట్లా అవుతాయండి? భోజనం చేయాలిగా. ఆమె కూడా అవును. సేవే చేస్తుంది. కానీ ఆ సేవ కంటే యేసు పాదాల దగ్గర గొప్పదైనటువంటి ఉండడం. పని ఏంటో తెలుసా? దేవుని యేసు యొక్క పాదాల దగ్గర మాటలు మాటలు వినటం. వినటము. ఆమె కూడా సేవ చేసింది, మా అత్తమ్మ కూడా. ఆ సేవ కంటే గొప్పది ఏందయ్యా అంటే దేవుని ఆయన యొక్క మాటలు మాటలు వినటం. వినటము అనేది. ఆమె కూడా అంటుంది, ఏమయ్యా నీకు అసలు చింత లేదా? నేను ఇంత నా సుఖమే నన్ను కష్టపడుతున్నాను, చెమటలు విడిచిపెట్టింది. గారిపోతున్నాయి, అప్పుడు ఫ్యాన్లు లేవు, ఏం లేవు, కరెంట్ లేదుగా, చెమటలు గారిపోతున్నాయి, ఇంత పని చేస్తుంటే ఆమె వచ్చి నీ దగ్గర కూర్చొని ఉంది. అసలు లెక్కలేదు, చమలేదు ఆమెకి. నువ్వైనా చింతపడొద్దా? చింతపడాలట. చింతపడితే ఏమొస్తుందండి? చింత వస్తుంది, బీపీ పెరుగుద్ది, అంతకంటే ఏం లేదు. ఫిలిప్పీలు రాసిన పత్రికలో 4వ అధ్యాయంలో 6వ వచనంలో ఒక చక్కని మాట రాస్తున్నాడు పౌలు గారు. అపోస్తలుడైనటువంటి పౌలు గారు ఫిలిప్పీలకు రాసిన పత్రికలో 4వ అధ్యాయము 6వ వచనాన్ని చూస్తే అంటున్నాడు, దేనిని గూర్చి చింతపడకడు కానీ ఆ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములను దేవునికి తెలియచేయుడి. నీ విన్నపాలు దేవునికి తెలియజేయి. చింతపడతా చేయాల్సిన పని కాదు అది. దేనిని గురించి కూడా మీరు చింతపడద్దు. మీ విన్నపాలు విజ్ఞాపనలు ఏమన్నా ఉంటే దానిని దేవునికి మనసులో తెలియచేయుడి. పెట్టుకొని దేవుని దగ్గరకు వచ్చి ప్రార్థనలు చేస్తా విజ్ఞా- ఉండండి. అప్పుడు కృతజ్ఞతాపూర్వకముగా. నీ చింత యావత్తు కూడా తొలగిపోద్ది. దేనిని హల్లెలూయా. గురించి కూడా నువ్వు చింతపడబాకు. అది దేవుని యొక్క మాట. నువ్వు చింతిస్తున్నావా ఇంకా? మా పిల్లోడికి 10th క్లాస్ పరీక్షలు వస్తున్నాయి, లేదంటే ఇంజనీరింగ్ సీట్ వస్తుందో రాదో, లేదంటే ఇంకా లోకంలో ఇంకా ఆశల కోసం ఏమన్నా చింత వస్తుందా మీకు? చింతపడితే దేన్ని గురించి కూడా మీరు చింతపడాల్సిన పని లేదు. నిన్ను గురించి ఆయన చింతపడుతున్నాడు. చింత లేదా అని ఇక్కడ అడుగుతున్నారు, కానీ ఆయనకి కూడా చింత ఉంది. ఎవరికి చెప్పుకోలేకపోతున్నాడు ఆయన ఆ చింత. చూసారా? పేతురు రాసిన మొదటి పత్రికలో 5వ అధ్యాయంలో 7వ వచనాన్ని మనం గమనిస్తే అందులో ఒక చక్కని మాట రాయబడతా ఉంది. ఆయన మిమ్మల్ని గూర్చి చింతించుచున్నాడు ఉమ్, గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. వేయుడి. నువ్వు ఏ బాధలు పడుతున్నావో, ఇబ్బందులు పడుతున్నావో అదంతా తీసుకుపోయి ఎవరి మీద వేయాలట? ఆయన దేవుని మీద మీద యేసు ప్రభు వేయాలి. వారి మీద వేయి. నిన్ను గురించి ఆయన చింతపడుతున్నాడు. ఎందుకని? ఇంకా మోస్తున్నావు నువ్వు ఈ చింతలు, ప్రయాసపడి భారం మోస్తున్నావు. రాస్తున్నాడు అందులో, ప్రయాసపడి భారం మోయుచున్న సమస్త జనులు. జనులారా నా వద్దకు నా రండి, యొద్దకు మీకు రండి, మేము నీకు విశ్రాంతినిచ్చును. విశ్రాంతినిస్తును. సమస్త జనులు అంటే దేవుణ్ణి నమ్ముకున్నటువంటి వాళ్ళకే చెప్పాడు అది. అందరికీ. అందరికీ, సమస్త ప్రపంచం. మానవ జన్మ ఎత్తిన ప్రతి వాడికి చెబుతున్నాడు, దేని గురించి చింతపడబాకండి అని. ఆయన మిమ్మల్ని గురించి చింతపడుతున్నాడు. ఇంకా ఎంత చెప్పినా కూడా మీరు ఇంకా చింతపడతానే ఉన్నారు, విచారపడతానే ఉన్నారు. అదంతా కూడా నా మీద ఏయ్యా, నేను చూసుకుంటాను అని అంటున్న మాట కనిపిస్తా ఉంది. ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులు. భారం మొయ్యటము అంటేనే విచారపడటం, చింతపడటం. దానిని తీసుకొచ్చి ఆ భారాన్ని నా మీద వేసి, ఇదిగో ఈ కాడి మొయ్యి, ఈ కాడి బహు తేలిగ్గా ఉంది, నీ మీద ఉన్న భారం అంతా తొలగిపోయింది కదా. అప్పుడు ఎలా ఉంటావు నువ్వు? అసలు చూస్తే నీ మీద భారం లేకుండా పోతే బహు తేలికగా కనిపిస్తావు నువ్వు అనే నా కాడి మాట సులువుగా ఇందులో కనిపిస్తా నా- ఉంది. చూసారా? గాలి అణిగిపోయింది, సముద్రము అణిగిపోయింది, నిమ్మడమై. గాలి ఆగిపోయింది నిమ్మడమై. రాసినటువంటి మాటలు కనిపిస్తూ ఉన్నాయి. శిష్యులు భయపడినటువంటి సందర్భాలు చాలా మనకు కనిపిస్తూ ఉంటాయి. అప్పుడు ఎప్పుడు వాళ్ళు భయపడతారో అప్పుడు యేసు ప్రభు వారు హామీ ఇస్తున్నట్లుగా కనిపిస్తా ఉంది. గాలిని, తుఫాన్ని గద్దించిన గద్దించారు. ప్రభువు అందులో కనిపిస్తూ ఉంటాడు.
మనం ఇంకొక సందర్భాన్ని కూడా జ్ఞాపకం చేసుకోవచ్చు. మత్తయి సువార్తలో 14వ అధ్యాయంలో 31, 32 వచనాలు మనం చదువుకున్నా, ఇంకా ముందుకు పోయిన 27 నుంచి మనం చదువుకున్నా కూడా పేతురు గారు ఒక ఆయన కనిపిస్తుంటారు. పేతురు గారు ఏం చేశారో తెలుసా? నీళ్ళలో యేసు ప్రభువారు అలా వస్తుంటే ముందేమో దెయ్యం, భూతం అనుకున్నారు. తర్వాత పేతురు గారు గమనించారు. ఎవరైతే నిశితంగా పరిశీలన చేస్తూ ఉంటారో వారికి దేవుని యొక్క వాగ్దానం లభించుద్ది. ఇందులో పేతురు గారు చూసి, ఈ దెయ్యం కాదు, భూతం కాదు నాయనా, ఈయన మన కేకలు ప్రభువు, వేస్తున్నాడు. కాబట్టి ఆయనతో నేను మాట్లాడాలి అనుకుంటున్నాను. ఏం మాట్లాడాడో తెలుసా? అయ్యా, నీవే అయితే నీతో నీళ్ళ పాటుగా మీద నేను కూడా నీళ్ళ మీద నడిచేదను. నడిచిన నేను యుద్ధకు కూడా వచ్చి నడుస్తానయ్యా. అసలు సముద్రము వీళ్ళకి లెక్కలోది కాదు. చేపలు పట్టేవాళ్ళు ఎంత దూరం నుంచి అయినా సరే ఈదుకుంటా రాగలరు. మన సముద్ర పొట్టున జాలర్లు ఉంటారు కదా, వాళ్ళందరినీ గమనిస్తే ఎన్ని తెప్పలు వచ్చినా సరే, సముద్రం మీద అలలు వచ్చినా సరే, వాళ్ళు చాలా దూరం ఈదగలిగిన కెపాసిటీ చిన్నప్పటి నుంచి నేర్చుకుంటారు. అలాంటి వాళ్ళలో ఈ పేతురు కూడా ఒకరు. ఏమైనా జరిగితే జరిగింది, నేను ఈదగలను ఒడ్డుకి అనే ఆలోచనతో, ఇదిగో నువ్వు నడుస్తున్నావు కదా, నీతో పాటు నేను కూడా నడుస్తానయ్యా. ఎవరైనా అంటారండి ఆ మాట అసలు? అన్నారండి. ఆయన చూసి, నువ్వు నడుస్తున్నావు కాబట్టి నేను కూడా నడుద్దాం అనుకుంటున్నాను అంటే, యేసు ప్రభువారా నడువు, ఏం పర్లేదు అన్నాడు. అవును. నడువు, ఏం పర్లేదు అంటున్నాడు ఈయన. నా మీద ఎప్పటికో కోపం ఉంది, చిన్నప్పటి నుంచి చూస్తున్నాను, ఈయన మాటలు వింటున్నాను. ఇదిగో 3.5 సంవత్సరాలు ఈయన ఎమ్మటే తిరిగాను. నా మీద పొద్దాకా ఎవరినో ఒకరిని గురించి నేను అడుగుతానే ఉన్నాను. ఆ కోపం ఈయనకేదో ఉంది అని అనుకొని ఉండాలి. అనుకోలా. మూర్ఖమైనటువంటి పరిస్థితి. ఎంత స్ట్రాంగ్ అంటే ఆయన నమ్మకంలో, దేవుడు నన్ను కాపాడతాడు, తప్పు చేసి అవతల పోయి క్షమించని అడుగుతాడు. ఆయనే అడుగుతున్నాడు, ఎన్నిసార్లు క్షమించాలి చెప్పాయా నువ్వు, అది చెప్పొచ్చావులే అనే మాట అందులో కనపడుతుంది. ఏందా ఎన్నిసార్లు క్షమించాలా వాడిని? చూడు, వాడు ఇంకా తప్పులు చేస్తానే ఉన్నాడు. నన్ను తిడుతున్నాడు, నా ఇంట్లో వాళ్ళని తిడుతున్నాడు, అందరిని తిడుతున్నాడు. వాడిని ఎట్లా క్షమించేది నేను? ఎన్నిసార్లు క్షమించమంటావు? అది ప్రశ్న అక్కడ. మామూలుగా అడిగిన ప్రశ్న కాదు అది. ఎన్నిసార్లు క్షమించమంటావో చెప్పు అని నిలదీసినటువంటి పరిస్థితి. ఏమన్నాడు? ఎన్నిసార్లైనా క్షమించవచ్చు 70 సార్లు అని చెప్పినటువంటి మాట గుర్తు చేసుకున్నాడు. ఈయన నేను ఎన్నిసార్లు అడ్డం తిరిగి మాట్లాడినా కూడా నన్ను క్షమిస్తాడు. ఏలో విశ్వాసం. యేసు ప్రభు వారిని చూసి నేను నడుస్తాను అంటే, ఆ నడువు అన్నాడు అంటే వెంటనే ఆలోచన కలిగి ఉండాల. ఈయనేదో పగబట్టుకొని నన్ను నీళ్ళ మీద నడవమంటున్నాడు. ఆయన శక్తివంతుడు. నా దగ్గర ఏముంది శక్తి, ప్రతిసారి తప్పిపోయేవాడిని నేను అనే ఆలోచన కూడా కలగకుండా దూకేశాడు. సహజ మానవుని యొక్క లక్షణాలన్నీ కూడా ఈ పేతురు గారిలో ఉన్నాయి. సహజమైనటువంటి స్థితి పేతురు గారిది. దూకాడు, బాగానే ఉంది. దూకినప్పుడు బాగానే ఉంది కదా, నడిచాడు కదా. నడవగానే ఏం చేశాడు ఆయన? సముద్రం మీద ఏం చూశాడు? గాలిని చూశాడండి. గాలిని చూచి భయపడి మునిగిపోసాగి గాలిని చూచాడు అంటే అర్థమైంది, ఆయన మీద నమ్మకం తొలగిపోయింది, భయపడ్డాడు. ఎప్పుడైతే మానవులకు భయం కలిగింది అంటే దేవుని మీద దృష్టి పక్కకు వచ్చింది అని అర్థం. దేవుని మీద దృష్టి పక్కకు వచ్చింది అంటే భయం కలుగుద్ది. అందువలన ఆయన ఏం చేశాడో తెలుసా? 365 సార్లు ఆయన భయపడబాకండి అని ఆయన వాగ్దానం చేశాడు. ఎవరు భయపడాల్సిన పని లేదు అని. నీవు భయపడుతున్నావా? ఆలోచన చేస్తున్నావా? ఎప్పుడన్నా భయపడితే మాత్రము దేవుని యొక్క దృష్టి నీవు తప్పించుకున్నట్లే. దేవుడు ఎల్లప్పుడూ నిన్ను చూసేటువంటి దేవుడు, నీవు ఆ దృష్టి నుండి తొలగిపోతావు అనే మాట ఇందులో కనిపిస్తావు. గాలి అంటేనే అపవాది. మనం చూస్తున్నాం కదా, ఎవరికైనా దెయ్యం పడితే ఏమని పిలుస్తారు?
గాలి పట్టింది అంటారు. గాలి పట్టింది అంటారు. గాలి అంటేనే అది దెయ్యం పట్టింది. దయ్యం. అది ఈయన చూసింది. అపవాది ఎప్పుడు కూడా ఒక పక్కనే నిలబడతాడట. ఏ క్షణములో నీవు దేవుని మీద నుండి దృష్టి మరలుస్తావో ఆ క్షణం కోసం ఎదురు చూసేటువంటి అపవాది మన దగ్గర ఉంటాడు అనేది మనం చూడాలి. పరిశీలన చేస్తా ఉంటే అందులో ఏముంది? గాలిని చూచి ఇంకా సిలిండర్ కోసం వచ్చారు. ఉం. ఖాళీ సిలిండర్ కావాలని ఇచ్చారు. ఈ అల్ప విశ్వాసము మానవుణ్ణి అగాధంలో పడవేసుద్ది. విశ్వాస సహితమైనటువంటి ప్రార్థన చేయమన్నాడే గాని అవిశ్వాసిగా ఉండండి అని ఆయన ఎప్పుడు అనడు. విశ్వాసము, నమ్మకము. డాక్టర్ దగ్గరకు పోతే అవిశ్వాసంగా పోయి రోగం నయం చేయించుకుంటావా? అసలు నువ్వే డాక్టర్ పోయా, నువ్వే దగ్గుతున్నావు, నా దగ్గేం పోతే అంటావా? ఆయన కూడా మందేసుకుంటాడేమో ఇందులో. కాబట్టి దేవుని మీద నమ్మకం ఉండాలి. ఇందులో నమ్మకం ఉంటేనే ఆయన సమస్తము మీకు స్వాధీనపరుస్తాను అని చెప్పినటువంటి మాట కనిపిస్తా ఉంది. ఎందుకై ఇంకా సందేహం నీకు? కొంత దూరం నడిచావు కదా, నడిచినటువంటి వాడివి, నన్ను నమ్ముకొని నడుస్తా ఉన్నటువంటి జీవితం కదా నీది. అలాంటి జీవితాన్ని ఎందుకు మరల్చావు? పక్కకి వెళ్ళిపోయిందే నీ యొక్క విశ్వాసము. అలాంటి విశ్వాసము నీ దగ్గర నుండి పక్కకి వెళ్ళిపోతే అప్పుడే అపవాది నీ హృదయంలో చోటు చేసుకుంటాడు అనే మాట కనిపిస్తా ఉంది. పరిశుద్ధ గ్రంథంలో చాలా సందర్భాలు మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. ప్రజల్ని అన్నాడు, విశ్వాసులను అన్నాడు, శిష్యుల్ని కూడా ఆ మాట అంటున్నట్లుగా కనిపిస్తూ ఉంది. మత్తయి సువార్త 16వ అధ్యాయంలో 5 నుండి చదువుకుంటూ పోతే ఆయన యొక్క శిష్యులను అంటున్నాడు, అల్ప విశ్వాసులారా. అల్ప విశ్వాసం అంటే కొద్దిగా నమ్మాడు అని అర్థం. అంటే ఏంది? పూర్తిగా నమ్మలేడు. అందువల్లనే యేసు ప్రభు వారు దేవుని ప్రార్థన చేసేటప్పుడు ఎలా ప్రార్థన చేయమన్నాడు? నీ పూర్ణమైన మనస్సుతో, పూర్ణాత్మతో, పూర్ణ హృదయముతో నీ దేవుడైన యెహోవాను పూర్ణమైన శక్తితో. నీ శక్తి వేరే సగం వరకు వేరే వాళ్ళకి అప్పచెప్పడానికి లేదు. పూర్ణమైన హృదయంతో నువ్వు ప్రార్థన చేస్తే నేను వింటాను. అల్ప విశ్వాసంతో ప్రార్థన చేస్తే అవుద్దో లేదో అని అది కానే కాదు. అల్ప విశ్వాసం పనికిరాదు మానవులకి అని ఇందులో శిష్యుల్ని హెచ్చరిక చేస్తున్నట్లుగా కనిపిస్తూ ఉంది. మన దగ్గర రొట్టెలు లేవు, అందువలన ఈయన ఆ విధంగా చేశాడు అంటున్నాడు అని అంటున్నారు. చూసారా? ఇందులో మనం చూస్తే 5 రొట్టెలు 7 రొట్టెలు 2 సందర్భాలు మనకు కనిపిస్తూ ఉంటాయి. చిన్న చిన్న చేపలు అందులో కనిపిస్తూ ఉంటే వాటిని ఎంత మందికి పంచాడు? 5,000 చాలా మందికి పంచాడు కదా. ఇంకా మిగిలినవి కదా, మిగిలిన ఇంకా నీకెందుకు ఆ అల్ప విశ్వాసము? అవుతో లేదో, అప్పుడు ఏదో చేశాడు కానీ ఇప్పుడు చేస్తాడో లేదో అనే ఆలోచన కలుగుతుందా? అల్పమైనటువంటి విశ్వాసం ఏమన్నా ఉందా? సహోదరుడా, ఆలోచన చేసావా? అల్ప విశ్వాసి, నీ దగ్గర రొట్టెలు లేవని ఎందుకు విచారపడుతున్నావు? ఈ రాళ్ళని రొట్టెలుగా చేస్తా. అపవాదే అంటున్నాడు, ఇదిగో నువ్వు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళను రొట్టెలుగా చేసుకుంటే నువ్వు ఆకలి అవుతుందని నువ్వెందుకు విచారపడుతున్నావు? ఆకలి అవుతుంది అంటున్నావు కదా. ఈ రాళ్లను రొట్టెలుగా చేసుకో, నేను చూస్తాను, చెప్పు, చేసుకొని తిను. ఏ సమస్తాన్ని సృష్టి చేసిన దేవునికి రాళ్ళు రొట్టెలు కావా? అంటే అవుతాయి. యేసు ప్రభు వారు యెరూషలేముకి వెళ్ళబోతున్నాడు. గాడిదని తీసుకొచ్చారు, ఎక్కిచ్చారు, తీసుకుపోతారు. బట్టలు అలా వేశారు. అప్పుడు జనం ఏమంటారు? పిల్లలు కేకలేస్తుంటే పిల్లల్ని ఆపేయి. ఆ పిల్లలు ఏదేదో చెబుతున్నారు, దేవుని కుమారుని కేకలేస్తున్నారు, అది ఆపేయి అంటే ఏమన్నాడు యేసు ప్రభు వారు? వెంటనే
వాళ్ళు కేకలేకపోతే ఇదిగో ఇక్కడ ఉన్న ఈ రాళ్ళు కేకలేస్తాయి. అరుస్తాయి అన్న, కేకలేస్తాయి అన్న. రాళ్ళు కేకలేస్తాయండి దేవుని బిడ్డని, దేవుని కుమారుడు అని ఇక్కడ ఉన్నటువంటి సమస్త సృష్టి కూడా కేకలు సర్వోన్నతమైన వేస్తుంది. దేవునికి జయం. మీరు మనుషులు కేకేయలేకపోతున్నారు. అల్ప విశ్వాసము, అవిశ్వాసము, అవిశ్వాసం మానవులకి కలుగుతూ ఉంటది. ఆలోచన చేసావా? యేసు ప్రభు వారి యొక్క శిష్యులు యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చారు ఒక సందర్భంలో. చాంద్ర రోగి అంటారు ఆయన. ఒక రోగం వచ్చింది, చాంద్ర రోగి, దెయ్యం పట్టింది. చాంద్ర రోగి అంటే చంద్రుడు ఉన్నప్పుడు మాత్రమే వస్తాడు. అంటే చంద్రుడు ఎప్పుడు వస్తాడు? రాత్రుల్లో వస్తాడు. పగలు సూర్యుడు ఉంటాడు కాబట్టి పగలు ఉంటుంది ఆ దెయ్యం. రాత్రుల్లో చాంద్ర రోగి అన్నారు. రాత్రుల్లో అతన్ని ఎక్కడెక్కడ పడేస్తుందట? నిప్పుల్లో అగ్నిలోను నీళ్ళలోను తరచుగా పడుతుంది. అంటే ఏంది? వాడిని ఎట్టయినా సరే చంపేయాలి, అది చేయాల్సింది. శిష్యులను పంపించాడు ఆయన, సర్వశక్తిని ఇచ్చాడు. శిష్యులందరిని పిలిచి, ఇదిగో నేను మీకు అన్ని శక్తులు ఇస్తున్నాను, పోండి. సమస్తమైనటువంటి అపవాది శక్తుల మీద, రుగ్మతల మీద నేను మీకు శక్తిని ఇస్తున్నాను. పోయి స్వస్థతలు చేయండి, పోండి. దెయ్యాల మీద, భూతాల మీద ఏమన్నా అనుకుంటే మనుషులు, వారి మీద మీకు అధికారాన్ని ఇస్తున్నాను, పోండి అంటే వీళ్ళు పోయి దెయ్యమా పో అని సొంత మాటలు కల్పించి చెప్పారు. ఒక యాజకుని కుమారులు ఉన్నారు కొంతమంది, వాళ్ళు పోయారు. యాజకుడైన మా నాన్నగారు ప్రార్థన చేస్తే దెయ్యాలు పడిపోతున్నాయి, మేము కూడా పోయి దెయ్యాలు వదిలిస్తామని పోయారట. పోతే ఏమైపోయినాయి? ఆ దెయ్యాలు ఏం చేసినాయి? దేవుని గారు వదిలిస్తే పోతాయి గాని సొంత మాటలతో పోతాయి అవి. అంటనే చెప్పినాయట, నేను పలానా పలానా వాళ్ళని తెలుసును. తిరగబడి ఏం చేసినాయి? ఆది పారేసినాయి, తిరగబడి కొట్టినాయి. మా నాన్న పలానా అని చెప్పిపోయి చేస్తే, మన తండ్రి అయిన దేవుడు పలానా అని దేవుడు నాకు శక్తినిచ్చాడని పరిగెత్తుతుంటారు వీళ్ళందరూ. నీ ప్రార్థన ఎంతవరకు ఉంది? నీ ప్రార్థన ఎలా చేస్తున్నావు? వాటికి తెలిస్తే ఆత్మలు కదా. ఆత్మ అయినటువంటి దేవుడు, ఆత్మ అయినటువంటి అపవాది. గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా సరే, దురాత్మాది. ఆత్మకు తెలుసు నువ్వేం చేస్తున్నావో, అప్పుడే కదా పట్టాలి నిన్ను. దేవునికి తెలుసు, దేవుడిని నమ్ముకున్నటువంటి వ్యక్తి ఆత్మకి తెలుసు. ఈ ఆత్మకు కూడా, నీ పక్కనే ఉన్నటువంటి ఆత్మకు కూడా తెలుసు. పక్కన ఉండడు అని ఎప్పుడు అనుకోబాకండి. ఒక సందర్భం మనకు తెలుసు కదా. యోబు గారి దగ్గర చూస్తూ చూస్తూ దేవుని దగ్గరికి వెళ్ళింది. దేవుని దగ్గరికి వెళ్ళిందా? దేవుడు కుడి పక్కన ఉంటే ఎడం పక్కన అపవాది కూర్చొనే ఉంటాడు, నీకోసం ఎదురు చూస్తుంటాడు. ఆ వర్గంలో పోతావా, నీ సంగతి తెలుస్తాను, నా వర్గంలోకి ఎప్పుడు వస్తావో చూస్తా. మనుషులు తప్పులు చేయరా? 9 రాసిన పత్రికలు అదేగా రాస్తున్నాడు. అందరూ కూడా పాపం చేస్తున్నారు. విశ్వాసులైనా చేస్తారు, ప్రవక్తలైనా చేసిన సందర్భాలు ఉన్నాయి, దేవుడిని వ్యతిరేకించిన సందర్భాలు చాలా ఉన్నాయి మనం చదువుకుంటే. అందులో అంటున్నాడు, యోబు దగ్గర నుంచి బయలుదేరి వచ్చాడు. ఏమై ఎక్కడి నుంచి వచ్చావు? అంత విరోధి అయినటువంటి అపవాది కూడా దేవుని దగ్గరకు వచ్చి కూర్చున్నాడు. చూస్తా, నువ్వు భూమి మీద పుడతా అన్నావుగా, ఎట్ట పుడతావు చూస్తా అని ఎదురు తిరిగి ఎక్కడో దారిలో పుట్టేట్టుగా చేసినటువంటి అపవాది. దేవదేవుడు భూమి మీద పుడతాడు అని చెబితే ఆయన పుట్టకుండా చేస్తాను అని కొన్ని గర్భాలు మూసేసినటువంటి అపవాది. దేవుని దగ్గరికి వెళ్తే దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమై ఎక్కడి నుంచి వచ్చావు నువ్వు? చెప్పు. నేను కింద పడేశాను కదా, అయినా వచ్చావు కదా, ఎక్కడి నుంచి వచ్చావు చెప్పు. భూమి మీద నేను అటు తిరుగులాడుచు, అటు ఇటు తిరుగుతూ, అందులో సంచరించుచు వచ్చినని. అటు ఇటు తిరుగుతూ వస్తున్నా అంటాడు. అటు ఇటు తిరగాల్సిన పని ఏముందండి అంటే, మానవ హృదయాల్లో ఉన్న రహస్యాలు ఏమున్నాయో చూసుకుంటా వస్తా ఉన్నాడు. అన్నీ తెలుసు వాడికి.
నీ నోటి మాట తెలుసు, నువ్వు ఏ మాటలు వింటున్నావో తెలుసు, నీ ప్రవర్తన ఎలా ఉందో వాడికి కూడా తెలుసు. దేవునికి ఒక్కరికే కాదు తెలిసేది. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండి తీరాలి. నీ నోటి మాటను కాపు కాపించుకో. దావీదు గారు అంటున్నారు, అయ్యా నేను మాట్లాడే మాటలు నా కంట్రోల్లో ఉండటంలా, నీవు దాన్ని కాపలా ఉంచయ్యా అని కేకలేస్తున్నాడు దావీదు గారు. అలాంటి వ్యక్తి ఇందులో రాస్తున్నటువంటి మాట ఏందో తెలుసా? ఇదిగో అయితే అక్కడ ఒక ఆయన ఉన్నాడు చూసావా, అతను ఎలాంటి వాడు తెలుసా? దేవుని యొక్క సాక్ష్యం అక్కడ కనిపిస్తుంది. ఏం సాక్ష్యం చెప్పాడు యథార్థవంతుడు, దేవుడు? న్యాయవంతుడు, అతడు యథార్థవంతుడు, న్యాయవంతుడినై న్యాయవంతుడు, భయభక్తులు దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు. పైన చెడుతనమును విసర్జించినవాడు. పక్కన పెట్టండి. మూడవది ఏంటట? చెడుతనమును దేవుని యందు విసర్జించి భయభక్తులు కలిగినటువంటి వాడు. ఆ చెడుతనమును విసర్జించిన వాడు అదండి. భూమి మీద అతని మంచి చెడుతనమును వాడెవడు? విసర్జించినటువంటి వాడు ఆయన. ఆయన చూసావా అంటే, ఓ నువ్వు పెద్ద చెప్పొచ్చావు లేవయ్యా, నేను ఆదాము అవ్వాలనే కంచె దాటి బయటకు వచ్చాడు చేశాను. ఈ యోబు ఒక లెక్క. కంచె దాటాడా? ఆదాము అవ్వలు బయటకు నెట్టేసేయబడ్డారా? ఈ చేత సృష్టి చేయబడినటువంటి వాళ్ళే బయటకు ఆ త్రోసివేయబడ్డాడు. మాటలు విని బయటకు వచ్చారు. అది పెద్ద సమస్య. ఈ యోగును తప్పించడం పెద్ద సమస్య అనుకుంటున్నారా మీరు? అని అక్కడ ఛాలెంజ్ విసిరాడు. పో, ప్రాణం మాత్రం దీబాకు అనే మాట. అంటే అపవాది దేవుని దగ్గరికి రాగలడు. అపవాదికి అన్నీ తెలుసు, ఎవరిని ఎలా లొంగదీయొచ్చో తెలుసు. యథార్థవంతుడయ్యా, నీతిమంతుడయ్యా, ఒక ఫైల్ కదలాలయ్యా, 50,000 అడుగుతున్నాడయ్యా, యథార్థవంతుడే నీతిపరుడే. మరి మిగిలిన డబ్బులన్నీ అందులో నొక్కేశాడు అపవాది. చూసారా? చాంద్ర రోగిని వదిలేయలేకపోయారు, తిరగబడి కొట్టాడు. పరచలేకపోయారు. అక్కడ వీళ్ళు వచ్చి యేసు ప్రభు వారి దగ్గరికి అడుగుతున్నారు, శిష్యులని అల్ప విశ్వాసంతోటేనయ్యా పోంది. శిష్యులు మీకు శక్తిని ఇచ్చాను కదా, అది నా ద్వారా వచ్చింది కదా, మీరేం చేయాలా? నా ద్వారా వస్తే నామమున నన్ను స్మరణ చేసి అడగాలి. యేసు ప్రభు వారి నామములో వెళ్ళిపో. అని ప్రార్థన చేయాలి. అప్పుడు నా నామం ద్వారా అవి వెళ్ళిపోతాయి. అంతేగాని నీ శక్తి ఎక్కడ ఉంది? అక్కడ లేదండి, దేవుడు నీకు ఇస్తాడా? లేదు. దేవుని ప్రార్థన చేస్తే ఆ శక్తి దేవుడు అక్కడ ప్రదర్శిస్తాడు. అది జరిగేది అక్కడ. నీ సొంత శక్తి అక్కడ ఏం ఉపయోగపడదు. వెంటనే ఆయన ఏమంటున్నాడు తెలుసా? అందుకు యేసు, విశ్వాసములో మూర్ఖతరము వారలారా, మీతో నేను ఎంతకాలము ఉందును, ఎంతవరకు మిమ్మల్ని సహింతును, వారిని నా యొద్దకు తీసుకుని రండి అని చెప్పాను. అందుకు అడుగుతున్నాడు, ఎందుకని చేయలేకపోతున్నావు అంటే, మీరు ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి అనే మాట కూడా ఇందులో యేసు ప్రభు వారికి చింత కలిగింది. అంటున్నాను, నేను ఎంతకాలం మిమ్మల్ని సహించేదయ్యా, ఎంతకాలం ఓర్చుకునేదయ్యా, మీరు ఏం చెప్పిన మాట వినకుండా పోయారే అక్కడికి, ప్రార్థనలు చేశారే అనేటువంటి మాట ఇందులో కనిపిస్తా ఉంది. ఆలోచన చేసావా? నువ్వు ఎప్పుడైనా సరే ఆలోచన చేస్తూ ప్రార్థనలు చేసేటప్పుడు యేసు ప్రభు వారి నామంలోనే మీరు చేయాలి. ఇందులో మనం చూస్తే యోహాను సువార్తలో 36వ వచనంలో మనం చూడవచ్చు, 5వ అధ్యాయంలో యూదులతో కూడా యేసు ప్రభు వారు అంటున్నారు, నన్ను మీరు నమ్మలేదు కాబట్టి నా వాక్యం మీలో నిలిచి ఉండదు. మీరు ఎప్పుడైతే నన్ను నమ్ముతారో నా వాక్యం ఎక్కడ ఉంటుంది? మీలో ఉంటది. మీరు మోషేనే నమ్మలేదు. మోషే గారిని చాలా విషయాల్లో నమ్మలేకపోయారండి. మాకు నీళ్లు లేకుండా చంపావు అడవిలో అన్నారు, తిండి లేకుండా చంపావు 2, మాంసం లేకుండా మా 4 పిడసగట్టిపోతా ఉంది. ఒక 6 రోజులు మాంసం తినేవాళ్ళు, అంటే మాంసాహారులు ఎవరైనా సరే 1 రోజులు తినకపోతేనట నాలుగు కొరుక్కుంటాడు. ఏంది అర్థం? సింబల్స్. మాంసం తిను అంటదట నాలుక. ఇందులో కూడా అదే వాళ్ళు చేసింది. దేవుడు ఏం చేశాడు? మోషే ఏం చేశాడు? ప్రార్థన చేశాడు. చేసి నీళ్లు కావాలయ్యా, వాళ్ళకి భోజనం కావాలయ్యా, వాళ్ళకి మాంసం కావాలయ్యా,
ఎంత దేవదూతలు భుజించే భోజనాన్ని వాళ్ళకి పెడితే కూడా వాళ్ళు నమ్మలేకపోయారు. చొక్కాలు చెమట పట్టినా కూడా వాసన రాకుండా చేసేసాడు. చెప్పులు అరిగిపోకుండా చేశాడు. అంతటి గొప్ప దేవుణ్ణి నమ్ముకున్న మోషేనే మీరు నమ్మలేదు, లేఖనాలు మీరు అసలు పట్టించుకోవటం లేదు. లేఖనాలు పట్టించుకోలేదండి అప్పుడు ఉన్నటువంటి ప్రజలు. అక్కడ ఉన్న శాస్త్రి గారు ఏది చెబితే అదే నమ్మారు, యాజకుడు ఏది చెబితే అదే నమ్మేశారు. లేఖనాల్లో ఏమున్నాయో వాళ్ళు పట్టించుకోలే. ఎందుకని? ఈ శాస్త్రి గారు అంటే అర్థం అదే, శాస్త్రాన్ని తిరగేసినటువంటి వాడు. అందువలన ఇక్కడ జరుగుతుంది ఏందయ్యా అంటే, అలాంటి వ్యక్తినే మీరు నమ్మలేదే, ఇక నన్ను మీరేం నమ్ముతారు? నమ్మరు. నా మాటలు ఏ విధంగా నమ్ముతారు మీరు? మీరు నమ్మరు. అయినా సరే మీ మధ్యలో నేను గొప్ప కార్యాలు, సూచిక క్రియలు అడుగుతున్న మీకు నేను చూపించను పోండి. ఎందుకని? సూచిక క్రియ అంటే ఏందో తెలుసా? ఆకాశము నుండి మనుషులకు కనబడేది. అగ్ని కురిపించు, కురవాలి. వర్షం కురిపించు, కురవాలి. అది సూచిక, సూచన. ఇందులో శిష్యులకు ఎన్నోసార్లు ఎన్నో సూచనలు చేసినా కూడా చివరికి శిష్యులు అసలు యేసు ప్రభు వారిని నమ్మలేకపోయినట్లుగా మనకు కనిపిస్తూ ఉంది. యేసు ప్రభు వారు చనిపోయారు, తిరిగి లేచారు. లేచిన తరువాత ఆయన ఇద్దరు శిష్యులు అలా వెళ్ళిపోతా ఉన్నారు. ఎమ్మాయు అనబడిన ఎమ్మాయి గ్రామం. గ్రామంలో ఆ ఎమ్మాయి మార్గంలో పోతా ఉంటే ఆయన మాట్లాడుతూ ఉన్నారు, భోజనానికి కూర్చున్నారు, అంతా అయిపోయింది. తర్వాత ఈయన వెళ్ళిపోయారు. అప్పుడు వాళ్ళిద్దరు అనుకుంటున్నారు, ఆయన మనతో మాట్లాడుతూ ఉన్నప్పుడు మన హృదయాలు మండలేదా? మండుతూ ఉంటాయి. మండుతూ దేవుని యొక్క ఉంటాయి. వాక్యముని హృదయంలోనికి వచ్చినప్పుడు మంట కలుగుద్ది. మండలేదా? చూసారా? ఆ మంటకి అపవాది తగలబడిపోతాడు, వెళ్ళిపోతాడు. ఇంకంతే, అది మంట. దేవుని యొక్క ఆత్మని హృదయంలోనికి వచ్చినప్పుడు మండుచు. అపవాది ఆ మంటకు తట్టుకోలేనటువంటి పరిస్థితి, మాడిపోతాడు, పారిపోతాడు. చూసారా? యేసు ప్రభు వారు శిష్యులు ఉన్న గదిలోకి వచ్చేసాడు. అకస్మాత్తుగా వచ్చారు. అక్కడ ఉన్న వాళ్ళందరూ ఏమైపోయారు? ఏమంటున్నారు? కేకలేస్తున్నారు. దయ్యం దెయ్యం వచ్చింది మన మధ్యలోకి, భూతం వచ్చింది, కేకలేస్తున్నారు. ఇప్పుడు దాకా ప్రార్థన చేయటానికేగా అక్కడ కూర్చుంది వాళ్ళు. ప్రార్థన చేస్తా చేస్తా దెయ్యం వచ్చింది అనగానే ఏమైపోతున్నారు? పారిపోతున్నారు. పారిపోతారు. చూసారా? మా మందిరాన్ని కూడా అప్పుడప్పుడు అపవిత్ర ఆత్మలు పెట్టినటువంటి వాళ్ళని పట్టుకొస్తారు. అప్పుడు దాకా పాటలు పాడారు పాపం, వాక్యం చదివారు పాపం. అక్కడ రాగానే ఆ దెయ్యం కేకలేస్తుంది, లో నుండి కేకలేస్తుంది కదా. దేవుని మాటలు వినంగానే కేకలే, ఇక అక్కడే ఉండవు. కేకలేస్తా ఉన్నప్పుడు వీళ్ళందరూ పక్కకు తొలగిపోతారు. అమ్మో అయ్యో అని, ఎక్కడొచ్చి పట్టుకుంటారు అని భయం వాళ్ళు. ఎందుకంటే వాళ్ళ విశ్వాసం ఎంతవరకు ఉంటుందో తెలుస్తుందిగా. భయపడతారు. దెయ్యం వచ్చింది, భూతం వచ్చింది అనగానే భయం కలుగుద్ది. కలుగుద్దా లేదా? కలుగుతుందండి. ఒక యవ్వనస్తుడు చనిపోయాడండి. యేసు ప్రభు వారు మధ్యలో పొలివారిలో లేపాడు. లేపంగానే ఏమైపోతాడు? ఉన్నటువంటి మోసేవాళ్ళు కూడా ఏం చేస్తారో తెలుసా? పారిపోతారు. వాడి ఎందుకని? దయ్యమేమో. చచ్చినోడు దెయ్యం అవుతాడు. చచ్చినోడు దెయ్యం అయితే ఆకాశము నుండి పడిపోయినటువంటి దేవదూతలు మార్పు చెంది అపవాది అమ్మటి వచ్చినటువంటి వాళ్ళందరూ ఏమైపోవాలా? దయ్యాలు అవుతాయి. వాళ్ళు దురాత్మలు, అంతేగాని చచ్చిపోయినటువంటి వాడు కాదు. చచ్చిపోయినటువంటి వాడు ఎప్పుడు లెగస్తాడో పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది. అప్పుడు దాకా వాడు అక్కడే ఉంటాడు. యేసు ప్రభు వారు చనిపోయినప్పుడు చెరనగా ఎత్తుకొని పోయాడు. ఇప్పుడు ఉండే వాళ్ళందరూ కింద ఉంటారు. పాతాళం. పరిశుద్ధ గ్రంథకర్త రాపించాడు, ఆయన తిరిగి వచ్చాడు. అప్పుడు చనిపోయినటువంటి వాళ్ళు ఎదుర్కొంటారు. ఉన్నటువంటి మనము ఆయన్ని మార్పు ఎదుర్కోవాలి. చనిపోయినటువంటి వాళ్ళు ఆయనతో పాటుగా వస్తారట. అది అక్కడ రాసింది. అంతేగాని మనమే దెయ్యాలయ్యి ఆ చుట్టూ తిరగం. చాలా మంది తప్పుదోవలు పడేది ఇక్కడే. ఎన్ని కోట్ల మంది వచ్చారండి. దేవదూతలు చెడిపోయి పడిపోయారు. వాళ్ళు అక్కడ ఉండేది. వాడికి ఆత్మగా ఉన్నటువంటి వాడికి తెలుస్తుంది కదా, దేవదూత వాడి ఆత్మ.
అలాంటి పరిస్థితి. ఆ సంఘంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా చూశారు, నమ్మారు. ఒక్క ఆయన అక్కడ లేడు. ఎవరైనా రెడ్లు వచ్చే మొదలెట్టు. ఇందులో రెడ్లు ఉంటే మాత్రం క్షమించాలి. రెడ్డి గారు వచ్చారు, క్షమించండి, తోమా సార్, బిగిన్ చేయండి. తోమా అండి. తోమా చెప్పండి, ఏం కాదు. తప్పు చెబితే మాత్రం ఏం నష్టం వచ్చిందా? తోమా గారు లేరు. అప్పుడు వచ్చి మాట్లాడుతున్నాడు ఆయన. ఇదిగో మీరు అందరూ ఏమనుకున్నారో నాకు తెలీదు. నేను ఆయన గాయాలు స్పృశించి ఉంటేనే నమ్ముతాను. అందులో పెడితేనే కానీ నేను నమ్మను. అదే మాట యోహాను గారు రాసినటువంటి మొదటి పత్రికలో మొదటి వచనంలో రాస్తున్నాడు. మేము ఏదైతే కళ్ళారా చూసామో, ఏదైతే ఆయన మాట విన్నామో, ఏదైతే స్పృశించామో, మా చేతులు దేనిని తాకి చూసినో దాని గురించి మేము మీకు చెబుతున్నాం. ఊరికి ఆషామాషి మాటలు కాదు మేము చెప్పేది. ఏదైతే మేము తమిళనాడు పట్టుకున్నామో దాని గురించి చెబుతున్నాం. తమిళనాడట ఎవరైతే అందులో తోమతో మాట్లాడుతున్నాడు. ఆ తోమా గారు ఒకసారి నేను ఒక స్కూల్ దగ్గర ఇనాగరేషన్కి వెళ్ళా, పిలిచారు. అందులో ఒక ఆయన ఆర్ఎస్ఎస్ అతనేమో మాట్లాడుతా ఇంగ్లీష్ వాళ్ళ దగ్గర నుంచే వచ్చింది ఇది, వాళ్ళు రాకపోతే ఈ క్రైస్తవం మొత్తం వచ్చేది కాదు అని ఏదేదో మాట్లాడారు. నా టర్న్ వచ్చింది, మాట్లాడండి అన్న. అప్పుడు చెప్పాను, తోమ అనబడినటువంటి ఒక ఆయన ఇక్కడికి వచ్చాడు నాయన, ఆయన ద్వారా వచ్చింది. సదరన్ రీజన్స్ మొత్తం కూడా ఆయన కదిలించి వేశాడు దేవుని యొక్క సువార్త పరిచర్యలో. చివరికి ఎక్కడ చంపేసింది? సముద్రపు ఒడ్డున పళ్ళాలతో కత్తులతో కొట్టి తీసుకొని వచ్చి ఆ యొక్క కొండ మీద మెట్ల మీద పడేశారు. ఆయన చనిపోతే ఇప్పుడు కూడా మనోళ్ళు ఆర్సీఎం వాళ్ళు ఊరుకోరుగా, ఏదైనా సరే ఒక మందిరం కట్టేస్తారు. ఒక పెద్ద మందిరం అక్కడ కట్టారు గుర్తుగా. అది తోమా గారి యొక్క విశ్వాసం. ప్రాణాలని సైతం లెక్క చేయనటువంటి నమ్మకము, విశ్వాసం. అలాంటి విశ్వాసం అపోస్తలులైనటువంటి వారికి కలిగింది. ఇందులో మనం చూస్తే 12 గోత్రాల వారికి కూడా రాసినటువంటి మాట రాస్తున్నాడు యాకోబు పత్రికలో 1వ అధ్యాయంలో. సమయం అయిపోయింది, మనం చూద్దాం. 1వ అధ్యాయంలో 5, 6 వచనాలు మనం చూస్తే, ఏ మాత్రమును సందేహింపక విశ్వాసంతో అడగండి. సందేహించేటప్పుడు ఎలా ఉండాలట? వచ్చింది, ఇచ్చాడు ఆయన అనుకో, వచ్చేస్తుంది. రోగం నయమైంది అనుకో, నయమైపోద్ది. దయ్యం పోయింది అనుకో, పోద్ది. లాభం వచ్చింది అనుకో, వచ్చేస్తుంది. ఉద్యోగం వచ్చింది, వచ్చేస్తుంది. అంటే ఇంకా అపనమ్మకం అవసరం లేదు నీకు. 12 గోత్రాల ఇజ్రాయేల్ జనాంగానికి ఇందులో రాస్తున్నటువంటి మాట, ఏ మాత్రము సందేహించబోకండి. సందేహాలని తీర్చేటువంటి దేవుడు మన దేవుడు. కాబట్టి మనం అంతా నమ్మిక లేకుండా అల్ప విశ్వాసంతో కానీ అవిశ్వాసంతో కానీ దేవునికి ప్రార్థనలు మొరలు సమర్పించకూడదు. పూర్తి విశ్వాసంతో నీవేం చేయాలా? దేవుణ్ణి కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తాను. దేవుడి కొద్ది మాటలు మన వినికిడిలో దీవించుగాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కృప కలిగిన దేవ రక్షకానికి స్తోత్రం.